వెల్కమ్ టు డింగ్ డాంగ్ 2.0. నాను మీ జోగిని వచ్చాను. సూది కోసం సోదికెళ్తే పాత రంకు బయటపడినట్టు నేషనల్ మీడియాలో కూకొని పక్కోడి మాటలు మాట్లాడి బొక్కబార్లా పడిపోయారు ఎల్లో పార్టీ నాయకులు. అప్పటి నుండి టీడీపీని సోషల్ మీడియాలో ఓ రేంజ్లో వాయించేస్తున్నారు. ఒక శివమణి డ్రమ్స్ కొట్టినట్టు, జాకిర్ హుస్సేన్ తబలా వాయించినట్లు అబ్బాబ్బాబ్బాబ్బా కొట్టుడే కొట్టుడు కొట్టుడే కొట్టుడు. మరి దీన్ని ఎలా కవర్ చేయాలో తెలియక పాపం కుడుతులో పడ్డ ఎలకలాగా గిల్ల 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 కొట్టేసుకుంటున్నారు ఎల్లో మీడియా. ఇలాంటి తమాషాలు చాలా ఉన్నాయి ఈ వారం కూడా. ఆ ఏటు చూసే ముందు హెడ్లైన్స్లోకి వెళ్ళిపోదాం. లోకేష్ను ఎన్ని జాకీలు పెట్టి లేపినా తుస్సే అన్న రాచమల్లి. జాకీలు పెట్టు, ఎన్నెన్న పెట్టు, ఏమన్నా పెట్టు, మనవాడు ఆడికే. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అంబటి ఫైర్. సిగ్గు ఎగ్గు అన్ని వదిలేశాడు. తండ్రి కొడుకులు యాక్టింగ్ ఎరగతీసేస్తున్నారన్న పేరుని. డ్రామాలు చూడలేక వస్తున్నాం. ఇంగిల్ పీస్ రాకపోయినా పర్వాలేదన్న సీఎం రేవంత్ రెడ్డి. జర్మన్ కు, జపాన్ కు, చైనాకి ఇంగిల్ పీస్ ఏం రాదు నాయన. హైదరాబాద్ లో రోడ్డుకు ట్రంప్ పేరు ఎందుకన్నా హరీష్ రావు. ట్రంప్ రోడ్ అని పెడతారట హైదరాబాద్ రోడ్ అని ట్రంప్ పేరు పెడతాడు. గాలికి పోయే కంపను తలకు చుట్టుకున్నట్లు ఇండిగో ఇష్యూలోకి లోకేష్ని లాగి ఆయన పరువు తీస్తారు టీడీపీ నాయకులు. జాతీయ మీడియాలో కూకొని భజన చేసినట్లు జాతీయ మీడియాలో కూడా చెయ్యిపోతే సావుగొట్టి చెవులు మూసాడు ఆ యాంకర్. ఈ టాపిక్ మీద రాస్మల్ గారు ఏటంటారో ఎందాం. రాస్మల్ గారు చెప్పండి విషయం ఏంటి? ఎయిర్పోర్ట్లు ఎట్లున్నాయని చూస్తే టీవీలలో మన పొద్దుటూరు బస్ స్టాండ్ మాదిరి ఉంది. అంత ఘోరంగా ఉందా సార్ సిచ్యువేషన్? పొద్దుటూరు బస్ స్టాండ్, మైదుకూరు బస్ స్టాండ్ మేలు. అంటే బస్ స్టాండ్ల కంటే అధ్వానంగా మారిపోయాయి అన్నమాట ఎయిర్పోర్ట్లు. ఎర్రగుంట రైల్వే స్టేషన్ ఎట్లుంటుందో, రేణగుంట రైల్వే స్టేషన్ ఎట్లుంటుందో ఆ రైల్వే స్టేషన్లను, ఆ బస్ స్టాండ్లను తలపిస్తున్నాయి ఎయిర్పోర్ట్స్ అన్ని కూడా ప్రయాణికులతో. అయ్యయ్యయ్యో, మరి ప్రయాణికులు అన్ని ఇబ్బందులు పడుతుంటే ఎవ్వరూ మానిటరింగ్ చేయటం లేదా సార్? ఈ ఎపిసోడ్ లో ఒక కొసమెరుపు ఏంటంటే, ఆశ్చర్యం కలిగేది ఏంటంటే, ఏంటి సార్? మా లోకేష్ బాబు డార్క్ రూమ్ లేక పోయినాడు, మానిటరింగ్ చేస్తున్నాడు, సమస్యలు పరిష్కరిస్తాడు అంటాడు. లోకేష్ బాబా ఆయనకి సంబంధం? హూ ఈజ్ లోకేష్? ఆయన మనల్ని కూడా కంట్రోల్ చేసేస్తారా? దూదేకినట్టు ఏకి పారేచ్చే జాతీయ మీడియా అన్ని మూసుకున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నవరంధ్రాలు. మరి ఎల్లో మీడియాలో కూకొని సొల్లు కబులు చెప్పినట్టు నేషనల్ మీడియాలో కూర్చొని సిలక పలుకులు పలికితే ఊరుకొంతారేటి? అసలు అక్కడ ఉన్నది డైనోసార్. ఇంతకీ లోకేష్ బాబు గారు మానిటరింగ్ చేశాడా లేదా? నేల మీద ఉండే సమస్యలు పరిష్కరించలేని ఈ పెదమోగోడు గాలిలో తిరిగే విమానాల యొక్క సమస్యను పరిష్కరిస్తాడంట. అలా తీసిపారేస్తారేంటి సార్ మీరు? చిన్నబాబు తెలుసుకుంటే విమానాలనే కాదు యుద్ధ విమానాలను కూడా కంట్రోలింగ్ చేసేస్తాడు తెలుసా మీకు? ఇయే కదా గాలి మాటలంటే. అంటే వార్ రూము, వాష్రూమ్ లాంటివి ఏమి లేవా? ఇయే తగ్గించుకోవాల్సినది. అస్సలు తగ్గించుకోరు సార్. కావాలంటే ఇంకా ఎక్కువ చేస్తారు. ఈ జాకీలు పెట్టి ఎత్తున్నారు పైకి, లేపుతున్నారు చూడు. ఇంతకీ ఆ జాకీలతో ఏమైనా ప్రయోజనం ఉంటుందంటారా? ఎన్ని జాకీలు పెట్టి లేపినా గానీ లోకేష్ బాబు పరిస్థితి అంతేరా నాయన సోమి అని చెప్పి. మీరు ఎన్నైనా చెప్పండి, జాకీలు పెట్టకుండా వాళ్ళు ఉండలేరు సార్. మీరు జాకీలు పెట్టు, ఎన్నెన్న పెట్టు, ఏమన్నా పెట్టు, మనవాడు ఆడికే. ఇంక వదిలేయండి సార్. మీరు ఇంకా గట్టిగా మాట్లాడితే అటు ఇటు తిప్పి అసలు ఈ ఇండిగో సమస్యకు వైఎస్ఆర్సీపీయే కారణమని అన్నా అంటారు. తండ్రి కొడుకులు ఇద్దరు యాక్టింగ్ ఎరగదీసేస్తున్నారు. ప్రైజ్ మనీ కొట్టేద్దామని పోటీ పడి నటించేస్తున్నారు. ఎవ్వరూ తగ్గడం లేదు. వాళ్ళ నాటకాలు చూడలేక సస్తున్నామని అంటున్నారు పేరు నాని గారు. ఒక ఇంగ్లీష్ రిపోర్టరు చంద్రబాబును ఎలా ముప్పు తిప్పలు పెట్టాడో చెప్పారు. నమస్కారం గురుగారు, ఏంటండి విశేషాలు? డ్రామాలు చూడలేక వస్తున్నాం. ఆ గొడవ అంతా ఇప్పుడు ఎందుకు కానీ ఖజానా ఖాళీగా ఉంది, అప్పు కూడా పుట్టట్లేదు అని అంటున్నారు మన చంద్రబాబు గారు చెట్టు కింద మీటింగ్ ఎట్టి. దానికి మీరేట అంటారు? మీరు సృష్టించిన సంపద అంతా కూడా ఎక్కడ ఆవిరైపోయింది? ఆయన గోరు సృష్టించిన సంపద కనిపించడం లేదా మీకు? సంపద లేదు, అప్పు కనపడుతుంది. సరిగ్గా చూడండి సార్, క్లియర్ కనిపిస్తుంది. పెళ్ళైన తర్వాత అరుంధతి నక్షత్రం కనపడుతుందా అని పంతులు గారు చూపిస్తే అరుంధతి నక్షత్రం సంగతి దేవుడు ఎరుగురా బాబు, పెళ్లికైన అప్పు కనపడుతుందని చెప్పాడు పెళ్లి కొడుకు. బాగుంది. సరిగాని ఇప్పుడు మధ్యలో
మధ్యలో ఈ అరుంధతి నక్షత్రం ఎందుకు వచ్చింది? ఈనాడు ఆంధ్రజ్యోతి పంతులు గారు అనుకుందాం. ఆ, ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ5 కలిసి ఆకాశంలో చంద్రబాబు నాయుడు సృష్టించిన సంపద కనపడుతుందా అంటే కనపడుతుందా? సంపద లేదు, బొంగు లేదు, ఏం కనపడతలేరా బాబు, 2,66,500 చిల్లర కోట్ల అప్పు కనపడుతుందా బాబు అని చెప్తున్నారు. ఇప్పుడు ఆయనకి ఎవ్వరు అప్పు ఇవ్వటం లేదండి సార్. బాబు గారు చెప్పారు మొన్న. అది సరేగానండి, ఈ ఇండిగో ఇష్యూ మీద బాబు గారు మానిటరింగ్ చేయటం లేదా? ఇండిగో గురించి తెలుగులో ఒక స్క్రిప్ట్ రాసుకెళ్ళిపోయాడు చంద్రబాబు నాయుడు. ఆహా, అక్కడ విలేకరిని ఎవడికో అడగమని చెప్పారు. ఓకే. చీటీలు రాసుకుని తలకోటి చీటీ పంపిస్తే ఆ చీటీ ఇంగ్లీష్ విలేకరికి వెళ్ళింది. దరిద్రం చూడండి చంద్రబాబు నాయుడు దరిద్రం. ఆ ఇలే గ్రేట్ అడిగాడు. అతను ఆ క్వశ్చన్ మొత్తం ఇండిగో మీద ఇంగ్లీష్ లో అడిగేశాడు. మరి బాబు గారు ఏంటి చెప్పారు? అడగగానే ఈయనకేమో మొత్తం ఈ తెలుగులో ఉంది ఇక్కడ స్క్రిప్ట్ అంతా. ఓహో, తెలుగులో మొదలు పెట్టాడు ఇది చూసి. మరి ఆ ఇలేకరి బాబు గారు చెప్పింది రాసుకున్నారా? ఆడు ఇంకా తొంటలాగా ఉన్నాడు ఇంగ్లీష్ విలేకరి. లేచి ఇంగ్లీష్ సార్ ఇంగ్లీష్ అన్నాడు. మరి అందుకు బాబు గారు ఏంటన్నారు? చూశాడు, మళ్ళీ తెలుగులోనే మొదలెట్టాడు. ఆడు ఇంగ్లీష్ అన్నాడు, ఈయన తెలుగులో మొదలెడతాడు. చివరికి ఏంటైంది చెప్పండి సార్, సస్పెన్స్ లో పెట్టక. చివరికి సెంట్రల్ గవర్నమెంట్ విల్ లుక్ ఆఫ్టర్, ఐ విల్ టేక్ ఆఫ్టర్ అని మూసేశాడు. ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయినట్టు అయ్యింది. అసలు ఆ ఇంగ్లీష్ విలేకరి తెలుగులో అడిగి ఇంగ్లీష్లో రాసుకోవాలి కానీ ఇంగ్లీష్లో అడిగి ఇంగ్లీష్లోనే చెప్పమండం ఏంటి? తప్పు కదా. దిస్ ఈజ్ వెరీ మచ్ దారుణం. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఇలాంటి నటుణ్ణి నా జీవితంలో చూడలేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీద ఇరుసుకుపడ్డారు అంబటి రాంబాబు. ఒక్కో సినిమాలో ఒక్కో యాసం వేసినట్టు రాజకీయాల్లో కూడా రోజుకో యాసం వేస్తున్నాడని చెప్పేసి సెటర్ వేసారు. ఏడు గురుగారు, ఏడు సార్ పవన్ కళ్యాణ్ గారు పాత్రల మీద రీసెర్చ్ చేస్తున్నట్టున్నారు. రోజుకొక అవతారం వేస్తారు. ఎన్ని వేషాలండి, ఒక్కొక్క ఎన్నికలకు ఒక్కొక్క వేషం. ఇప్పటి వరకు సుమారు రమారమి ఎన్ని వేసాలు వేశారు సార్? ఇప్పుడు ఆయన వచ్చిన తర్వాత 3 ఎన్నికలు జరిగినట్టు ఉన్నాయి. ఈ 3 ఎన్నికల్లో ఎన్ని వేసాలు వేసి ఉంటారు? 3 ఎన్నికలకు 3 వేషాలు. మరి వచ్చే ఎన్నికల్లో ఇదే యాసం ఉంటుందా, కొత్త వేషం ఏమైనా వేస్తాడా? మరి వచ్చే వేషం ఏం వేస్తాడు నాకు తెలియదు. అన్ని శాసాలు వేయడం అంటే ఎంత కష్టమో తెలుసా సార్ మీకు? సిగ్గు ఎగ్గు అన్ని వదిలేశాడు. రాజకీయాల్లోకి వచ్చాక సిగ్గు ఎగ్గు వదిలేయాల్సిందే సార్. లోకేష్ కన్నా మరీ ఘోరంగా తయారయ్యావు నువ్వు. మధ్యలో లోకేష్ బాబుని ఎందుకు సార్ లాగుతారు? పవన్ గారు కంటే లోకేష్ గారు అంత లోకు అయిపోయారా? లోకేష్ ఒక పెద్ద ఇన్మెచ్యూర్డ్ పొలిటీషియన్ అంటే నేను అంతకన్నా ఇన్మెచ్యూర్డ్ని అంటున్నావు మాట్లాడితే. అంటే పవన్ కళ్యాణ్ కంటే లోకేష్ మీకు అంత లోకు అయిపోయాడా? అంత ముందేమో మా నాన్న హేతువాది అన్నాడు. కరెక్ట్. అంతకు ముందేమో అసలు నేను చదువురా అన్నాడు. ఇప్పుడు సేగు వేరా లేదు, సెగోడి లేదు. ఇప్పుడు ఏమంటాడు ఏం తెలియదు బాబు, నీకు దండం పెడతాను అన్నట్టు పవన్ కళ్యాణ్ గారి క్రాప్ స్టైల్ చూసారా సార్, ఎరైట్ గా ఉంది. ఇప్పుడు అది ఒక ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా షూటింగ్ ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా క్రాప్ రీపు చేసుకుంటున్నారు తప్ప దాన్ని తప్పు పట్టవలసిన అవసరం లేదు. ఓహో, అది సినిమా కోసం చేయించుకున్న క్రాపా? ఆయన ఒక ప్రముఖ చలనచిత్ర నటుడు. అవును సార్, ఏ సినిమాలో అయినా యాక్టింగ్ ఇరగదీసేస్తాడు ఆయన. ప్రముఖ చలనచిత్ర నటుడుగా ఆయన ఎన్నో వేషాలు వేశాడు. మరి ఏంటనుకుంటున్నారు, ఒక్కో సినిమాలో ఒక్కో ఎరైటీ యాసం. అంతకన్నా ఎక్కువ వేషాలు ఇప్పుడు వేస్తున్నాడు, అది మనం గమనించాల్సింది. అవునా, ఏం వేషాలు వేస్తున్నాడు సార్? సినిమాల్లో వేసిన వేషాల కన్నా రాజకీయంలో చాలా వేషాలు వేస్తున్నాడు. అయినా ఇప్పుడు సినిమాలకు రాజకీయాలకు పెద్ద తేడా ఏటుంది సార్? సినిమాల్లో వేషాలు వేస్తే వీళ్ళు వేస్తారు, మరి రాజకీయాలు ఏటి చేస్తారు? ఇక్కడ వేషాలు వేస్తే వీళ్ళు లేరు. మరి ఏం వేస్తారు? సమయం వచ్చినప్పుడు వాతలు వేస్తారు. వాతలేసే సమయం వచ్చినప్పుడు అప్పుడుకప్పుడు ఇంకో కొత్త యాసం వేస్తారు సార్. చాలా ఐడియాలు ఉన్నాయి ఆయన దగ్గర. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ క్రెడిట్ స్టోరీలో పోటీ పడుతున్నారని, అయితే ప్రైజ్ మనీ ఎవరికి ఇవ్వాలో ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిందని అంటున్నారు వైఎస్ఆర్సీపీ నేత కారుము వెంకటరెడ్డి గారు. ఇంకా ఆయన ఏంటంటే చెప్పారు ఇందాం. సార్ నమస్కారం. ఏటి క్రెడిట్ స్టోరీ గొడవ? పవన్ కళ్యాణ్ గారి ప్రెస్ మీట్ చూసారా? ఉద్యోగుల మీద రాజకీయ నాయకులు దాడులు చేస్తే క్షమించేది లేదు అన్నారు. మరి అటవీ శాఖ కూడా నీ డిపార్ట్మెంటే కదా? అయినా కదా. బుడ్డా రాజశేఖర రెడ్డి అని ఒక ఎమ్మెల్యే ఉన్నాడు శ్రీశైలం, మీ కూటమి ఎమ్మెల్యేనే కదా? అవును. అయితే అటవీ శాఖ అధికారులని చిత్రహింసలకు గురి చేశాడు. అవునా? మరి ఆ ఎమ్మెల్యే మీద యాక్షన్ తీసుకున్నారా? రాత్రి కారులో ఎక్కించుకొని తెల్లారదాకా ఆయన పిచ్చ కొట్టుడు కొట్టి మరి ఎందుకు క్షమించేసి వదిలేసావు? క్షమించక తప్పదు సార్, సిచ్యువేషన్ అలాగుంది. ఎందుకు తెలుగుదేశం వాళ్ళు మళ్ళీ నిన్ను క్షమించరానే? అంతే కదా. నువ్వు ఇచ్చేటటువంటి స్టేట్మెంట్లేమో సినిమాల్లో హీరో లాగా డైలాగులుగా చెప్పడానికి ఉంటాయి.
మరి ఆ స్టేట్మెంట్లు ఇంప్లిమెంటేషన్లో ఎలా ఉంటాయి? ఇంప్లిమెంటేషన్ లో చూస్తే కమెడియన్ చేసేటటువంటి ఆ కామెడీకి కూడా పనికిరావు. అన్నట్టు స్టార్టింగ్ లో ఏదో క్రెడిట్ స్టోరీ గురించి చెప్పారు, ఏంటి దాని సంగతి? నార్మల్ గా క్రెడిట్ స్టోరీ అనగానే మనకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు గుర్తొస్తా ఉంటారు. అవునండి, అది వాళ్ళ టాలెంట్. ఇప్పుడు పవన్ గారు కూడా క్రెడిట్ స్టోరీకి పోటీ పడుతున్నట్టున్నారుగా. మీరు ఎంత క్రెడిట్ స్టోరీకి పాల్పడ్డా పవన్ కళ్యాణ్ గారు మీకు మాత్రం ప్రైజ్ మనీ రాదు. ఎందుకు? ప్రైజ్ మనీ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది. అయ్యయ్యో, ఎవరికి ఫిక్స్ చేశారు సార్ ప్రైజ్ మనీ? క్రెడిట్ స్టోరీ ప్రైజ్ మనీ అనేది చంద్రబాబు నాయుడు గారు తన కొడుకు లోకేష్ కి ఇస్తాడు తప్ప మీకెందుకు ఇస్తాడు? ఇది మరీ అన్యాయం సార్. ఎవరు బాగా క్రెడిట్ స్టోరీస్ చేస్తే వాళ్ళకి ప్రైజ్ మనీ ఇవ్వాలి, కానీ ముందే ఫిక్స్ చేస్తే ఎలాగా? రండి, ఎవరు వస్తారో చూస్తా. ఆ? ఏమనుకుంటున్నారు? నా సంగతి తెలుదు మీకు. దో సీమ సిన్నమ్మంటే ఈ సీమలోనే హడల్. ఎవడన్నా గడప దాటి లోపలికి వచ్చినాడంటే నా చేతిలో వాడికి మూడినట్టే. వామ్మో, చిన్నమ్మేటి ఎవరి మీద యుద్ధం ప్రకటించినట్టుంది. ఏమనుకుంటున్నారు? ఎవరు అడిగే వాళ్ళు లేరనుకుంటున్నారా? నాతో గన పెట్టుకుంటే తాట తీస్తా అట్లే. ఆ మెడక పిసికేస్తా అట్టే. ఇదిగో చిన్నమ్మ, వచ్చుంటావా? దా నీకోసమే చూస్తాండా. ఈ రోజు నువ్వు నేను తేలిపోవాలా. అయ్యో చిన్నమ్మ, నాను జోగినండి. నువ్వా? మధ్యలో నీ గొడవ తిన్నా. ఆ వంట సామాన్లు ఏంటి? ఓ స్టీల్ సామాన్ల కోసం ఎదురు చూస్తున్నావా? స్టీల్ సామాన్ల వాడి కోసం కాదునా, ఓటర్ల జాబితా పట్టుకొని వచ్చే వాళ్ళ కోసం చూస్తాడా. ఎందుకు? వాళ్ళు గాన నా ఓటు తీసేసినారంటే ఈ బోకులతో నెత్తి పగలకూడదామని కాసుకొని కూర్చుండే. ఈ ఓటు తీసేయడం ఏంటి? నువ్వు వాళ్ళు నెత్తి పగలగొట్టవే. ఓటర్ల జాబితాలో మన పేర్లు తీసేస్తున్నారంట కదా, అందుకే నా జాగ్రత్తలో నేనున్నా. ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్పడం ఏందిన్నా? మా మమతక్క చెప్పింది. ఎవరైనా మీ ఓటు తీసేస్తే వంటింట్లో ఉన్న బోకులతో వాళ్ళ మీద తిరగబడండి అని పిలుపునిచ్చినారు కదా. ఓయమ్మో, అందుకే పొద్దుటి నుంచి ఈ బోకులని పక్కన పెట్టుకొని ఎవరన్నా గాన వస్తే నెత్తి వగలకూడదామని చూస్తాండా. రోజు పిచ్చి చిన్నమ్మ. పిచ్చి లచ్చి అంటే గనా ఊరుకునేది లేదు. ఇక్కడ చూసినావు కదా ఏముండాయో. అది కాదు చిన్నమ్మ, మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్లో సీఎం తెలుసు కదా. అయితే అక్కడ SIR అనే కార్యక్రమం నడుస్తుంది. ఎవరన్నా మీ ఓట్లు తీసేస్తే వంటింటి సామాన్లతో తిరగబడండి అని చెప్పేసి ఆ రాష్ట్రంలో ఉండే మహిళలకు పిలుపునిచ్చింది. అంటే ఆ అమ్మ చెప్పింది ఆ రాష్ట్రంలో ఉండే మహిళలకా, మన రాష్ట్రంలో ఉండే మహిళలకు కాదున్నా? కాదు. అయ్యా, ఈ విషయం తెలియక వంట కూడా చేయలేదున్నా. ఈ బోకులన్నీ ముందడేసుకొని కూర్చున్నా, ఎవరన్నా కానొస్తే నెత్తి వలగొడదామని. అయ్యో, వంట కూడా చేయలేదా? మరి మీ బావ ఏం తిన్నాడు? బయట నుంచి పార్సల్ తెచ్చుకున్నాడు, నాకు కూడా తెచ్చినాడులే. అది సరే గాని ఇంతకీ నీ ఓటు ఉందా లేదా? ఉందిన్నా, ఇందాకే చెక్ చేసుకున్నా. సరిపోయింది. తొందరపడి ఒక కోయిల ముందే కూసినట్లు అక్కడెక్కడో పిలుపునిస్తే తగుదునమ్మా అంటూ ఇక్కడ నువ్వు రెడీ అయిపోయి యుద్ధానికి. మా తల్లే ఎల్లు వంట చెయ్యి. బో చెప్పినావులే, మాకు తెలుదా వంట చేసుకునేది లేంది. పోను ఇంకా. ఇంగిలి పీస్ వచ్చినంత మాత్రాన గొప్పోళ్ళు కారు అని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. కావాలనుకుంటే 10 మంది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని పెట్టుకుంటా అని చెప్పుకొచ్చారు. నమస్కారం సార్, చెప్పండి. ఒలింపిక్స్ లో మీరు చూస్తున్నారు, చిన్న చిన్న దేశాలు ఎన్నెన్నో గోల్డ్ మెడల్స్ తెస్తున్నాయి. అవును సార్, మరి మన సంగతి ఏంటి? మన దేశానికి ఎప్పుడు అందులో పోయేటానికి కూడా వస్తలేదు. దానికి కారణం ఏంటంటారు? సినిమాలో నేను చూసిన. ఏ సినిమా సార్ అది? సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్, గచ్చిబౌలి దివాకర్ అని బ్రహ్మానందం డ్రెస్ వేసుకొని కూర్చుంటాడు. గచ్చిబౌలి దివాకర్ చెప్తుంటాడు, సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ నన్ను తొక్కేసిండ్రు, అందుకే నేను ఇక్కడ డ్రెస్ వేసుకొని క్రికెట్ ఆడతానని టీవీ ముందర అందరిని కూర్చోబెట్టి డ్రెస్ వేసుకొని అందరికి గొప్పలు చెప్పుకుంటుంటాడు. ఇప్పుడు ఈ సినిమా క్లిప్ ఎందుకు గుర్తొచ్చింది సార్ మీకు? మన నేతలు మాట్లాడుతుంటారు ఇక వచ్చే గోల్డ్ మెడల్స్ అని, అయిపోయినాక ఒక్కడు కనిపిస్తలేడు. తిమ్మిని బమ్మిని చేయడం, కోతలు కొయ్యడంలో ఒలింపిక్స్ పోటీలు పెడితే అన్ని గోల్డ్ మెడల్స్ మన రాజకీయ నాయకులకు గెలుచుకొచ్చేస్తారు. ఇది మాత్రం పక్కా అన్నట్టు ఇంకేంటి సార్ విశేషాలు? వాళ్ళు అనుకుంటుండొచ్చు ఎంగిల్ పీస్ రాదని. అంటే ఏంటి మీకు ఇంగిల్ పీస్ రాదా? జర్మన్ కు, జపాన్ కు, చైనాకి ఎంగిల్ పీస్ ఏం రాదు నాయన. ఇంగిల్ పీస్ రాకున్నా వాళ్ళు కూడా బాగానే డెవలప్ అయ్యారే. ఇంగ్లీష్ మాట్లాడే అమెరికా, చైనా సప్లైస్ ఆపితే 1 గంట కూడా బతకలేదు. అన్నట్టు మీకు ఇంగిల్ పీస్ వచ్చా రాదా ముందు ఇష్టం చెప్పండి సార్. ఇవాళ రాష్ట్రాన్ని నేను పరిపాలిస్తలే నాయన మంచిగా 2 ఏళ్ల నుంచి మీరే చూసారు కదా. సపోజ్
ఇంగ్లీష్ పీస్లో మాట్లాడాల్సి వస్తే ఏడు చేస్తారు. కావాలంటే 10 మంది ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని ఉద్యోగస్తులను పెట్టుకుంటే మాట్లాడవా అని చెప్పొచ్చు ఒకరి తర్వాత ఒకరు. ఈ రోజుల్లో ఇంగ్లీష్ తప్పనిసరి, కంపల్సరీ సార్. అందుకే మాతృభాషతో పాటు ఇంగ్లీషు, హిందీ కూడా నేర్చుకోండి అని చెప్పండి సార్ పిల్లలకు. లేకపోతే మన వాళ్ళకు బ్రీఫ్డ్ మీ, వాట్ ఈస్ దిస్ దారుణం, వాట్ ఐఎమ్ సేయింగ్ అని మాట్లాడే పరిస్థితి వస్తుంది సార్. పెద్దినాయుడు సిట్టినాయుడుతో నెలకోసారి ఇన్కమ్ ట్యాక్స్ కట్టిస్తున్నా అంటాడు బ్రహ్మానందం ఓ సినిమాలో. ఇప్పుడు తెలంగాణలో కూడా రకరకాల ట్యాక్సులు వసూలు చేస్తున్నారని అంటున్నారు హరీశ్రావు గారు. హరీశ్రావు గారు నమస్కారం సార్. ఎలా ఉంది సార్ రేవంత్ రెడ్డి గారి పాలన? నన్ను గెలిపింది, తలరాతలు మారుస్తా, నేను మార్పు తెస్తా, తెలంగాణ ప్రజల తలరాతలు మారుస్తా అన్నాడు. మరి మారిసాడా తల రాతలు? తలరాతలు మార్చలేదు కానీ తెలంగాణ తల్లిని మాత్రం మార్చాడు. ఏదో ఒకటి మార్చారు కదా. ఇది సందర్భం కాకపోవచ్చు, అయితే ఒకటి నిన్న చూస్తుంటే గుర్తొచ్చింది. ఏంటది? ట్రంప్ రోడ్ అని పెడతారట హైదరాబాద్. అవును సార్, నాను కూడా విన్నాను. ఎందుకే ట్రంప్ రోడ్ పెడతావు? పేరు పెడితే పోయేది ఏముందిలేండి సార్. రోడ్ ట్రంప్ పేరు పెడతాడు. మరి రేవంత్ రెడ్డి గారు పెడతానంటున్నారు కదా. ట్రంప్ అంటాడు మన నోట్ బుక్ ఎత్తగొడుతున్నాడు, మన టారిఫ్లు పెంచుతుండు, బేడీలేసి మన పిల్లల్ని అవమానపరిచి అత్యంత అవమానకరంగా మన పిల్లల్ని దేశం నుంచి ఎల్లగొడుతుంటే, జైళ్ళలో పెడుతుంటే వాని పేరు పెడతా అంటే అసలు నువ్వు ఏం మనిషివి, నీకేమైనా సోయి ఉందా లేదా నాకైతే అర్థం. ఆ ట్రంప్ మామూలుడు కాదు సార్. ఆయన పేరు మీద రోడ్డు మీద నడాలంటే 10% టారిఫ్ కట్టాలని అంటే ఏంటి సార్ పరిస్థితి? రేవంత్ రెడ్డి ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పాలన. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీనా? అది ఎప్పుడు పెట్టాడు ఆయన? కరప్షన్ కు కూడా ఒక రేట్ ఫిక్స్ చేసింది. ఏంటి కరప్షన్ ఒక రేటా? అదేంటి సార్? జనరల్ గా గవర్నమెంట్ ఫీజు ఫిక్స్ అవుతుంది. మోటార్ సైకిల్ రిజిస్ట్రేషన్ చేయాలంటే ఒక ఫీజు ఉంది. అవునవును. భూమిని రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోయి రిజిస్ట్రేషన్ చేయాలంటే గవర్నమెంట్ కి ఒక ఫీజు ఉంది. అంతే కదా. కానీ రేవంత్ పాలన కొత్త ఫీజులు తెచ్చింది. ఏం ఫీజులు తెచ్చింది సార్? ఆర్ఆర్ ట్యాక్స్, బట్టి ట్యాక్స్, పొంగులేటి ట్యాక్స్, ఉత్తమ్ ట్యాక్స్. ఇవేం ట్యాక్సులు సార్? అంతకుముందు ఎప్పుడు వినలేదు మేము. ఈ దోచుకున్న దాంట్లో ఏంటంటే ఢిల్లీకి కొంత కప్పం, ఆర్ఆర్ ట్యాక్స్, అందుకే దాని పేరు. ఏం ట్యాక్స్లో ఏటో. సరే సార్ ఉంటాను కానివ్వండి. యూటీ బ్యాచ్ ఎమ్మెల్యేలు పోయి ఇప్పుడు బీటీ బ్యాచ్ ఎమ్మెల్యేలు వచ్చారు. ఈ బీటీ బ్యాచ్ అందిన కాడికి దోసేసుకుంటూ చెరువులు కబ్జాలు చేస్తున్నారని అంటున్నారు జాగృతి కవిత గారు. నమస్తే మేడం. ఏంటి యూటీ అంటున్నారు, బీటీ అంటున్నారు, ఏంటి గొడవ? పొలిటికల్ గా మరి మీ అందరికీ తెలుసు. మాకేం తెలదండి, అదేంటి మీరే చెప్పండి. ఉప్పలు, మల్కాజ్గిరి, కుత్బులాపూర్, మేడ్చల్, కుకట్పల్లి ఈ నియోజకవర్గాలన్నిట్లో కూడా ఎవరు గెలిచిర్రు? ఎవరు గెలిచారు? మొత్తం బీటీ బ్యాచ్ గెలిచింది. బీటీ బ్యాచ్? బీటీ బ్యాచ్ అంటే తెలుసు కదా? అబ్బాబ్బే మాకు తెలదండి, మీరే చెప్పండి. ఆ బీటీ బ్యాచ్ అంటే ఏంటో? బంగారు తెలంగాణ బ్యాచ్ అన్నాడు. ఓహో, బీటీ బ్యాచ్ అంటే బంగారు తెలంగాణ బ్యాచా? మరి యూటీ బ్యాచ్ అంటే? యూటీ బ్యాచ్ అంటే ఉద్యమం బ్యాచ్. మరి ఆ నియోజకవర్గాలు ఎవరు గెలిచారు? ఉద్యమం బ్యాచా, బీటీ బ్యాచా? ఉద్యమం బ్యాచ్ గెలవలు ఎవరు, మొత్తం బీటీ బ్యాచ్ గెలిచారు. సరే, మరి ఇప్పుడు ఆ నియోజకవర్గాల్లో ఎలా ఉంది పరిస్థితి? భయంకరమైన పరిస్థితి ఉంది. మరి ఆ బీటీ బ్యాచ్ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఈ మొత్తం బీటీ బ్యాచ్ అంతా మంచి భజన బ్యాచ్. ఎవరికి భజన చేస్తుంది మేడం ఆ బ్యాచ్? ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు మంచి సూపర్ భజన చేస్తారు. మరి రాజకీయ నాయకులు అన్నాక ఆ మాత్రం భజన భజంత్రులు చేయక తప్పదు కదండి. మల్లారెడ్డి సాబ్ ఏం చేసిండు, మొన్నటిదాకా తొడగొట్టిండు. మరి ఇప్పుడు ఏంటి చేస్తున్నాడు? మన్మన్ ఫంక్షన్ పిలిచి కాలు మొక్కించిండు సీఎం గారిది. కథం క్లోజ్ అక్కడితో స్టోరీ. అదే మరి టాలెంట్ అంటే. మల్లారెడ్డ మజాక. మా రిపోర్టర్ తిరకాసిన పలకరించాలంటేనే గుండెదడ పెరిగిపోతుంది. ప్రతి వారం ఏదో ఒక హంగామా చేస్తూ నా దుంప తెంచేస్తున్నాడు. అయినా ఏం చేస్తాం, తప్పదు కదా. ఇప్పుడు ఎక్కడున్నాడో ఏడు చేస్తున్నాడో. బాబు తిరకాసిన కాస్త లైన్లోకి తీసుకోండి. అదిగో చెప్పాను కదా, ఇది వరుస. మ్యాటర్ తక్కువ, సోకులు ఎక్కువ. ఇవాళ కూడా గట్టం మార్చేసాడు. తిరగసనియా ఇంకా చాలు ఆ పాపు. Hey man, who are you? అబ్బో, నీ తెంగర ముఖానికి ఇంగులు పీస్ ఒకటి. I will be chief minister very soon. చీఫ్ మినిస్టరా? అయ్యో బాబోయ్. Hey man, don't waste my time. I am very busy. ఏంటి ఆఫీస్కి రావా? వార్తలు తేవా? ఆఫీసు లేదు, ఆవకాయ లేదు, రిజైన్ చేసేస్తా. అరే ఎందుకు తిరగాసు? ఇప్పుడు ఏటైందని ఎవరన్నా ఏటన్నా అన్నారా ఏంటి? కాబోయే చీఫ్ మినిస్టర్ని
ఇంకా నాకు ఈ జాబ్ ఎందుకన్నా? ఇందాకటి నుంచి చీఫ్ మినిస్టర్ అంటున్నావు, ఎలా అవుతావు చెప్పు? ఏముందన్నా, ఇదిగో ఒక్క సూట్ కేసు కానీ పంపించానంటే సీఎం సీట్ నాదే. ఏంటి సూట్ కేసు ఇచ్చేస్తే సీఎం అయిపోతారా? అదెలా? సూట్ కేసు అంటే ఖాళీ సూట్ కేసు కాదన్నా, అందులో 500 crores అంటే 500 కోట్లు పెట్టి ఇచ్చేయాలన్నమాట. 500 కోట్లు ఇచ్చేస్తే సీఎం అయిపోవచ్చా? డబ్బుంటే కాని పని ఏముంటుంది జోగన్న? నాకు తెలియక అడుగుతున్నాను. 500 కోట్లు ఉంటే సీఎం అయిపోవచ్చని ఎవరు చెప్పారు నీకు? ఎవరో చెప్తే నేను ఎందుకు నమ్ముతాను జోగన్న? పంజాబ్ మాజీ మంత్రి, పిసిసి ప్రెసిడెంట్, క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధు తెలుసా నీకా? తెలుసు. ఆ సిద్ధు భార్య నవజోత్ కౌర్ సిద్ధు చెప్పింది సీక్రెట్ అన్నా. మళ్ళీ నువ్వు ఎవరితో చెప్పాక నాకు పోటీ వస్తారు ఎవరన్నా. ఓహో, అంటే ఆవిడ మాట పట్టుకొని ఇప్పుడు నువ్వు సీఎం అయిపోదామని బయలుదేరావా? మరి సూట్ కేసు ఏది? ఇదిగో ఇదే ఆ సూట్ కేసు. మరి అందులో 500 కోట్లు ఉన్నాయా? ఈ సూట్ కేసులో 2 జతల బట్టలు, ఒక లుంగి, 2 బనియన్లు, 2 చెడ్డీలు, బ్రష్, పేస్ట్ పెట్టుకున్నానా. మరి క్యాష్ ఏది? నిన్ననే కదా నేను సీఎం కావాలనుకునిందా, ఇంకా క్యాష్ కలెక్ట్ చేయాలా. సరే ప్రకాష్, ఇప్పుడు నీ దగ్గర ఎంత ఉంది? మా ఆవిడ ఒక 500 ఇచ్చిందనా. మా ఇంటికాడ నుంచి ఎయిర్పోర్ట్కి రావడానికి 200 అయింది. ఇంకా నా దగ్గర 300 ఉన్నాయనా. ఇంకా బ్యాంక్ అకౌంట్ లో ఏమో 1782 రూపాయలు ఉన్నాయనా. మరి 500 కోట్లు కావాలన్నావు కదా సీఎం కావాలంటే. అందుకు కూడా నా దగ్గర ఒక ప్లాన్ ఉందనా. బ్యాంకు లోన్ తీసుకుంటా, నీలాంటి వాళ్ళని అప్పడగతా, ఊళ్ళో 2 ఎకరాల పొలము, ఒక ఇల్లు ఉంది, అవి అమ్మేస్తా. సరే, ఇప్పుడు నువ్వు పంజాబ్కి సీఎం అవుతావు అన్నమాట. అందుకేనా పంజాబీ కూడా నేర్చుకుంటా ఉండా. ఇందాక డాన్స్ కూడా వేసింది అన్ని కూడా పంజాబీ పాటలే. మళ్ళా ఏమంట చూస్తా ఒకసారి. ఆ పాపు, అదేందనా నేను సీఎం కావడం నీకు ఇష్టం లేదా? ఇంకొక మాట మాట్లాడావంటే నిన్ను మర్డర్ చేసేసి అదే సూట్ కేసులో పెట్టేసి అస్సాంకు పార్సిల్ చేసేస్తాను. ఏటనుకుంటున్నావా ఏటో? ఎందుకనా అంత కోపమా? కావాలంటే నీకు హోమ్ మినిస్టర్ పదవి కూడా ఇస్తానా. నీకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కూడా చెప్పు జోగన్నా, వాళ్ళు కూడా సెటిల్ చేసేస్తా. ఇంకో త్రికాసు, ఇంకొక మాట మాట్లాడితే ఇగో ఈ కప్పు ఇచ్చి కొడతాను. జోగన్నా ఏంటి? ఇప్పుడు పంజాబ్కి సీఎం కావాలంటే పంజాబీ భాష పూర్తిగా వచ్చి ఉండాలంటవా? ఆపు, అక్కడితో ఆగిపో అంతే. నా డౌట్ ఏంటంటే 500 కోట్లు ఒకేసారి ఇయ్యాలా, ఇన్స్టాల్మెంట్ లో ఇచ్చినా సరిపోద్దంటవా? నాయనా నీకు ఒక దండం, నాకు బీపీ పెరిగిపోతుంది ఇక్కడ. నీకు దండం పెడతాను, తొందరగా ఆఫీస్కి వచ్చేయి. నా దగ్గర పనిచేసే ఒక రిపోర్టర్కి సీఎం ఛాన్స్ వస్తుంది అని తెలుసు కూడా ఇట్లా మాట్లాడతాడేందమ్మా ఈయన. ప్రతి దాంట్లో ఇంతే, మరి ఇంత కూలేందమ్మా. వస్తున్నానన్నా ఆఫీస్గా, ఇప్పటికే కారుకి ఎయిర్పోర్ట్కి 500 రూపాయలు బొక్క. ఇవ్వండి ఇవాటి ముచ్చట్లు. మరిన్ని జామ చటకలతో మరో ఎపిసోడ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.